Hi friends, welcome to my channel. This is Ishwar. You're watching Study with Ishwar YouTube channel. నా ఛానల్లో ప్రీవియస్ పేపర్స్ ఉంటాయి శాతవాహన యూనివర్సిటీవి. సో ప్లీజ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. వీడియోకి వెళ్ళే ముందు ప్లీజ్ లైక్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఓకే, సెకండ్ సెమిస్టర్ ఇది ఇక్కడ థర్డ్ ఎల్ఏక్యూ, ఇది ఫోర్త్ అనమాట. ఇది థర్డ్ ఎల్ఏక్యూని ఎక్స్ప్లెయిన్ చేసేది. ఇది మెథడ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కదా. నేను సెకండ్ వీడియోలో నేను మెథడ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకేనా, ఇది థర్డ్ ఎల్ఏక్యూ. అండ్ సాల్వ్ ఎక్స్ డిఎక్స్ ప్లస్ వై డివై ప్లస్ ఎక్స్ డివై మైనస్ y dx by x square plus y square is equals to 0. ఇది మనం ఏం చేయాలంటే దీన్ని మనం mdx plus ndy ఫామ్లో కన్వర్ట్ చేసి ఏ మెథడ్ కనుక్కొని సాల్వ్ చేయాలి. ఓకేనా, ఇప్పుడు ఈ సొల్యూషన్ గివెన్ ఇచ్చింది రాసుకోవాలి. ఫస్ట్ మనం రాసుకున్న తర్వాత ఈ రెండు సేమ్ అలాగే ఉంటాయి. ఇక్కడ ఏంటంటే ఎక్స్ డివై బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ y dx by x square plus y square సపరేట్ రాశాను. ఓకేనా, ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇప్పుడు వేరియబుల్స్ కోఎఫిషియంట్స్ ఉన్నాయి కదా, ఏ కోఎఫిషియంట్ ఆ కోఎఫిషియంట్ కామన్ తీయాలి. ఇక్కడ dx ఉంది అండ్ ఇక్కడ dx ఉంది. కామన్ తీస్తే ఏముంటుంది, ఎక్స్ మైనస్ వై బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఇంటూ డిఎక్స్ ప్లస్ ఇక్కడ డివైని కామన్ తీయాలి. ఈ రెండిట్లో డివైని కామన్ తీస్తే y ప్లస్ ఎక్స్ బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మిగులుతుంది. ఈజ్ ఈక్వల్స్ టు 0. దీని ఈక్వేషన్ నెంబర్ 1 అనుకోండి. ఇప్పుడు ఇది m dx ప్లస్ n dy ఈజ్ ఈక్వల్స్ టు 0 ఈ ఫామ్లో ఉంది కదా. ఓకేనా, ఈక్వేషన్ 1 ఈజ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ m dx ప్లస్ n dy ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇప్పుడు m వాల్యూ ఏంటి, ఎక్స్ మైనస్ వై బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ కదా. ఇప్పుడు దీన్ని ఏం చేయాలి, పార్షియల్ డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు y చేయాలి. ఓకేనా, పార్షియల్ డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు y అన్నిటికీ సేమ్ అండి. నాట్ ఈక్వల్ నాన్ ఎగ్జాక్ట్ వచ్చింది అనుకో డిఫరెన్షియల్ ఈక్వేషన్, మనం ఏమవుతాడో కనుక్కోవాలి. ఒకవేళ ఎగ్జాక్ట్ వస్తే మనం జనరల్ సొల్యూషన్ కనుక్కుంటే అయిపోతుంది. ఇప్పుడు పార్షియల్ డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు y చేస్తే ఇలా ఇక్కడ చూసుకోండి, డో బై డో y ఇంటూ ఎక్స్ మైనస్ వై బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. ఇక్కడ ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ మనం వైకి చేస్తున్నాం కాబట్టి ఎక్స్ అనేది 0 అవుతుంది. ఓకేనా, 0 మైనస్ డో బై డో వై ఇంటూ వై బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. ఇది ఏ ఫామ్లో ఉంది, ఈ ఫామ్లో చూడండి. ఇక్కడ డో బై డో వై ఇంటూ యూ బై వి ఫార్ములా, యూ బై వి ఫార్ములా. ఇది వచ్చేసి వి ఇంటూ యూ డాష్ మైనస్ యూ ఇంటూ వి డాష్ బై వి స్క్వేర్. ఈ ఫార్ములాని ఇక్కడ అప్లై చేయండి. ఓకేనా, చూస్తున్నారు, లైక్ చేయట్లేదు వీడియోని అండ్ సబ్స్క్రైబ్ చేయట్లేదు, బెల్ ఐకాన్ని ఆన్లో ట్యాప్ చేసుకొని పెట్టుకోండి. ఓకేనా, ఇప్పుడు ఏం చేయాలి మనం, డో ఎం బై డో వై ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ ఇది ఈ ఫార్ములా ప్రకారం చెప్పాను కదా, ఈ ఫార్ములా ప్రకారం చూసుకుంటే వి ఫస్ట్ వి ఏంటి ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. ఓకేనా, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఇంటూ ఏంటి మళ్ళీ యూ డాష్, యూ ఇక్కడ యూ డాష్ అంటే ఏం లేదు, ఇక్కడ యూ అంటే వై కదా, ఈ వైకి పార్షియల్ డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు వై చేయాలి. చూడండి, డో బై డో వై ఇంటూ వై మైనస్ యూ ఇంటూ వి డాష్ అంటే వికి పార్షియల్ డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు వై చేయాలి బై వి స్క్వేర్. ఇది వి హోల్ స్క్వేర్, వి స్క్వేర్. ఇప్పుడు ఈజ్ ఈక్వల్స్ టు మైనస్, ఇక్కడ మైనస్ మర్చిపోవద్దు, ఈ మైనస్ మర్చిపోతే ప్రాబ్లం అనేది రాంగ్ వస్తుంది. ఓకేనా, మైనస్ ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఇంటూ ఇక్కడ డిఫరెన్షియేటింగ్ రెస్పెక్ట్ టు వై కదా, వైకి వై చేస్తే ఏమవుతుంది 1 వస్తుంది, మైనస్ వై ఇంటూ ఇక్కడ వైకి చేస్తున్నాం విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ అనేది కాన్స్టెంట్ కాబట్టి 0 అవుతుంది. వై స్క్వేర్ అంటే 2y, డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు వై ఇంటూ వై స్క్వేర్ అంటే 2y. ఓకేనా, బై వి స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 2y ఇంటూ వై అంటే 2y స్క్వేర్ బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. ఇప్పుడు డో ఎం బై డో వై ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ ఎక్స్ స్క్వేర్, ఇక్కడ వై స్క్వేర్ మైనస్ 2y స్క్వేర్ అంటే మైనస్ వై స్క్వేర్ వస్తుంది బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ హోల్ స్క్వేర్
డన్. ఇప్పుడు ఈ మైనస్ అనేది లోపటికి న్యూమరేటర్కి మల్టిప్లై చేస్తే ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ మైనస్ మైనస్ వై స్క్వేర్ అంటే ప్లస్ వై స్క్వేర్ అవుతుంది. ఇక్కడ మైనస్ ఎక్స్ స్క్వేర్ అవుతుంది. సో వై స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ హోల్ స్క్వేర్. దీన్ని ఏ అనుకోండి, ఓకేనా, ఏతో డినోట్ చేసుకోండి. ఇప్పుడు ఎన్ వాల్యూ తీసుకోండి. ఎన్ వాల్యూ ఏంటి? వై ప్లస్ ఎక్స్ బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. పార్షియల్ డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేయాలి. ఇప్పుడు డో ఎన్ బై డో ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు డో బై డో ఎక్స్ ఇంటూ ఎన్ వాల్యూ, ఓకేనా. ఇప్పుడు ఎక్స్ చేస్తున్నాం కాబట్టి వై అనేది కాన్స్టాంట్ 0 అవుతుంది. ప్లస్ ఇది కూడా యూ బై వి ఫార్ములా టైప్. ఇక్కడ వి ఇంటూ యూ డాష్ మైనస్ యూ ఇంటూ వి డాష్ బై వి స్క్వేర్ చేస్తే డో ఎన్ బై డో ఎక్స్ ఇస్ ఈక్వల్స్ టు ఇలా వస్తుంది. ఇది బి అనుకోండి. ఇక్కడ ఏ ఉన్న బి ఫ్రమ్ ఏ అండ్ బి, ఫ్రమ్ ఏ అండ్ బి ఈ రెండు ఈక్వల్గా వచ్చాయి. అంటే ఏంటి? ఈక్వేషన్ నెంబర్ 1 ఈజ్ ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఎగ్జాక్ట్ వచ్చింది కాబట్టి మనం డైరెక్ట్గా జనరల్ సొల్యూషన్ అనుకోవాలి, ఓకేనా. నౌ జనరల్ సొల్యూషన్ ఇంటిగ్రేటింగ్ అంటే ఇది మెథడ్ 1కి సంబంధించిన క్వశ్చన్, ఓకేనా, గుర్తుపెట్టుకోండి. ఇంటిగ్రేషన్ ఎండిఎక్స్ ప్లస్ ఇంటిగ్రేషన్ ఎన్డివై ఈజ్ ఈక్వల్స్ టు సి. డన్. ఇప్పుడు ఇంటిగ్రేషన్ ఎం వాల్యూ ఇదే కదా ఇంటూ డిఎక్స్ ప్లస్ ఇంటిగ్రేషన్ ఎన్ వాల్యూ ఇదే కదా ఎన్ ఇంటూ డివై ఈజ్ ఈక్వల్స్ టు సి. ఇప్పుడు ఈ ఇంటిగ్రేషన్ అనేది సపరేట్గా అప్లై చేశాను, గమనించండి. ఇంటిగ్రేషన్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ మైనస్ కాన్స్టాంట్ కాబట్టి బయట, ఇక్కడ ఎక్స్ ఉంది కాబట్టి వై కాన్స్టాంట్ కాబట్టి వై బయట రాశాను. ఇంటిగ్రేషన్ 1 బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఇంటూ డిఎక్స్ ప్లస్ ఇంటిగ్రేషన్ వై ఇంటూ డివై ప్లస్ ఎక్స్ బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఇంటూ డివై ఈజ్ ఈక్వల్స్ టు సి. అండ్ ఇక్కడ ఇంటిగ్రేషన్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ అంటే ఫార్ములా ఏంటి? ఎక్స్ స్క్వేర్ బై 2 మైనస్ వై ఇంటూ ఇక్కడ ఇంటిగ్రేషన్ 1 బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఇంటూ డిఎక్స్ అంటే ఇది ఫార్ములా వచ్చేసి 1 బై ఇక్కడ వై స్క్వేర్ ఉంది కదా వై 1 బై వై ఇంటూ టాన్ స్క్వేర్ టాన్ ఇన్వర్స్ 1 బై వై ఇంటూ టాన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ బై వై. దీని ఫార్ములా ఇది రాసుకోండి సైడ్కు. ఇంటిగ్రేషన్ 1 బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఇంటూ డిఎక్స్ ఫార్ములా వచ్చేసి 1 బై వై టాన్ ఇన్వర్స్ ఎక్స్ బై వై, ఓకేనా, ప్లస్ ఇంటిగ్రేషన్ వై ఇంటూ డివై ఫార్ములా వచ్చేసి వై స్క్వేర్ బై 2 ప్లస్ ఇది ఈ వాల్యూ అనేది 0 అవుతుంది. ఇక్కడ ఎక్స్ చేస్తున్నాం మనం వైకి చేస్తున్నాం కాబట్టి ఇది 0 అవుతుంది ఈజ్ ఈక్వల్స్ టు సి. డన్. ఇది సాల్వింగ్ చేస్తే కట్టి క్యాన్సిల్ అవుతాయి వై. ఇక్కడ సాల్వింగ్ చూసుకోండి. ఇక్కడ ఎల్సిఎం చేశాను నేను, డినామినేటర్లో 2 చేశాను. అండ్ ఈ 2 అనేది సిది కంప్లీట్ చేస్తే మల్టిప్లై అవుతుంది 2c అవుతుంది, ఓకేనా. ఇప్పుడు ఏంది? ఎక్స్ స్క్వేర్ మైనస్ 2 టాన్ ఇన్వర్స్ ఎక్స్ బై వై ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 2c, ఓకేనా. ఇది మెథడ్ 1కి సంబంధించిన ప్రాబ్లం, ఓకేనా. నేను ప్రీవియస్ వీడియోలో మెథడ్ 5కి సంబంధించిన ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇది ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసేది మెథడ్ 1కి సంబంధించింది, ఓకేనా. నేను అన్ని మెథడ్స్ కవర్ అయ్యేలా చెప్తానండి, ఓకేనా. ప్లీజ్ లైక్ ద వీడియో అండ్ ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి. థ్యాంక్ యూ.